ప్రముఖ తెలుగు కవయిత్రి మొల్ల 586వ జయంతి వేడుకలు కవయిత్రి మొల్ల విగ్రహ కమిటీ చైర్మన్ వెంకటకేశవులు బొడియార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కవయిత్రి మొల్ల విగ్రహ కమిటీ సభ్యులు రాయలసీమ రంగస్థలి కళాకారులు ఆమె విగ్రహానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి పుష్పాలతో అలంకరించి ఘనంగా పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులు నాయకులు మాట్లాడుతూ తెలుగు సాహిత్య చరిత్రలో కవయిత్రి మొల్లకి విశిష్ట స్థానం ఉందని పేర్కొన్నారు. సాధారణ ప్రజలకు అర్థమయ్యే సరళమైన తెలుగు భాషలో ఆమె రచనలు చేయడం ఆమె గొప్పతనమని వారు వివరించారు. ముఖ్యంగా ఆమె రచించిన తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిన మహత్తర కావ్యమని పేర్కొన్నారు. మొల్ల రామాయణాన్ని సాధారణ ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా సులభమైన పదాలతో రచించి తెలుగు భాషకు గొప్ప సేవ చేశారని వారు తెలిపారు. ఆమె రచనలో భక్తి, నీతి, సామాజిక విలువలు ప్రతిఫలిస్తాయని, తెలుగు సాహిత్య సంపదలో ఆమెకు ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్, కార్యదర్శి కేఎన్ రాజా, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, వెంకటకేశవులు వడియార్, కళాకారులు మరియు వివిధ సంఘాల నాయకులు కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, చిత్రప హనుమంతరావు, రమణ, పురోహితులు సురేష్ స్వామి, రఫీ, పొన్నాల జయజరెడ్డి, టీడీపీ నాయకులు దంపూరు భాస్కర్ యాదవ్, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. కవయిత్రి మొల్లగారి జయంతి సందర్భంగా స్థానిక మహతి ఆడిటోరియం వద్ద కూడలి వద్ద ఉన్న కవయిత్రి మొల్లగారి విగ్రహానికి ఈరోజే ఉదయమే విగ్రహ కమిటీ చైర్మన్ వెంకటకేశవులు ఒడియార్ గారి ఆధ్వర్యంలో ఉదయమే విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ప్రత్యేక అభిషేకాలు చేసి కొబ్బరికాయలు కొట్టి నివాళులు అర్పించాము. దానిలో భాగంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము. ముఖ్యంగా సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని తేనెలులకే తెలుగులో రచించి మనకందరికీ సులభప్రదంగా రామాయణాన్ని అర్థమయ్యే విధంగా మనకు అందించిన మహాకవయిత్రి మొల్లగారు. ఈరోజు ఆమె జయంతి సందర్భంగా ఘన నివాళి రంగస్థలి అర్పిస్తూ, అలాగే ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా మన కవయిత్రి మొల్లగారిని సత్కరించినట్టు పురాణాలు చెప్తున్నాయి. శ్రీకృష్ణదేవరాయలు గారి అష్టదిగ్గజాల్లో ముఖ్యమైన కవి, వికట కవి తెనాలి రామకృష్ణ గారు కూడా ఈ మన కవయిత్రి మొల్లగారికి వేసిన ప్రశ్నలకు ఎంతో తెలివిగా సమాధానాలు ఇచ్చి వారందరి దగ్గర కూడా మన్ననలు పొందిన మహాకవయిత్రి మొల్లగారు. ఈరోజు ఆమె జయంతి సందర్భంగా ఈ వెంకటకేశవులు ఒడియార్ గారు అలాగే రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఘన నివాళి మొల్లగారికి అర్పిస్తుంది. పేద కుమ్మరి కులంలో పుట్టినా కూడా ఆమె ప్రతినిత్యము కూడా శ్రీరామచంద్రమూర్తిని ధ్యానిస్తూ ఆ రామభక్తితోనే ఆ సంసారంలో కనువిందు చేసింది. ఒక సమయంలో తినటానికి కూడా తిండిగోడు లేదు. ఆమె రామాయణం తాళపత్ర గ్రంథాల్లో లిఖిస్తూ ఉంటే ఎదురుగా తండ్రి కుండలు చేస్తూ ఉంటే, అమ్మ ఆకలిగా ఉందా అన్నాడు. లేదు నాన్న, ఆకలి నిండిపోయింది కడుపు అంటే ఆ శ్రీరామచంద్రుడే వాడికి ఆకలిని తీర్చారు వారి కుటుంబానికి. ఆమె చాలా సులభ శైలిలో రామాయణాన్ని రాసింది. ఎంతోమంది పామరులు చదివారు, ఆనందించారు. కానీ ఆమె జీవితం 16వ శతాబ్దమైనా కూడా ఇప్పటికి కూడా ఆమెని తలుచుకుంటున్నారంటే ఆమె మన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడం కూడా మనకు ఘనకీర్తి అని మనం తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కుమ్మరి మల్ల జయంతిని ప్రభుత్వం తరఫున బాగా జరపాలని, సెలవు రోజుగా కూడా దీన్ని ప్రకటించాలని కోరుకుంటున్నాం. ఈరోజు కవయిత్రి మొల్లగారి